వికారాబాద్ జిల్లా కూడంగల్ నియోజకవర్గంలో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి తరపున ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నరేందర్ రెడ్డి క్యాంపెయిన్కు జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కూడంగల్ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత జూన్ లో అన్ని స్టార్ట్ అవుతాయి. ఇది రైతు బంధు చెక్కు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నికలకు ముందు చెప్పినా మనం డామాలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాం. నిజంగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, అసలే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 5 నుంచి 6 లక్షలు ఇచ్చి కట్టిస్తాం ఇల్లు. వాళ్ళకు కూడా జూన్ తర్వాత జూలైలో ఇల్లు శాంక్షన్ అవుతాయి. పాస్బుక్ల సమస్య ఉండేడ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ రివ్యూ పెట్టించి 4 రోజుల క్రితం మన గ్రామంకి వచ్చిన ఆ రోజు చాలా మంది కలెక్టర్నే కొడంగల్కి పిలిచినాం. ఆడ మండలంలో కూర్చోబెట్టి అన్ని కూడా రెడీ చేస్తే ఇప్పటికి 6-10 రెడీ అయినాయంట బుక్కులు. ఇంకా చాలా బుక్కులు ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో ఇప్పుడు ఎంఆర్ఓతో మాట్లాడినా అందరు కూడా పాస్ బుక్లు ఇప్పిస్తాం. అదే కాకుండా మన ఎన్నికల ముందు కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఎవరైతే 58 ఏళ్ళు గతంలో 65 ఏళ్ళకి వచ్చేది పెన్షన్, ఇప్పుడు దాన్ని 58 ఏళ్ళకి తగ్గించారు. ఎవరైతే ఆధార్ కార్డులో 58 ఏళ్ళు ఉంటుందో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు వచ్చే నెలలు అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఇదే కాకుండా రైతు బంధు ఎకరకు 4,000 2 పంటలకు ఇచ్చినాం. గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పినారు, చాలా మంది బుక్ రాలేవు సార్ అని చెప్పినారు. ఆ బుక్కులు కూడా రెడీ చేపిస్తున్నాం. అందరికి బుక్లు వచ్చినాకనే జూన్లోనే మళ్ళీ మనకు రైతు బంధు చెక్కులు ఇప్పిస్తాం. మీ అందరు తప్పకుండా అని చెప్తలేదు.